తగ్గించుకోవడానికి భగవంతుడు మనకి చాలా అవకాశాలు ఇస్తాడండి. కానీ వాటి పరంగా మనం ఆలోచన చేయట్లేదు. నాకు ఆ క్లయింట్ కాల్ చేసి కర్మం తగ్గించుకోవడం. హాయ్, హలో, నమస్తే. చాలామంది అంటారండి కర్మ సిద్ధాంతాన్ని తగ్గించుకోవడం ఎలా మేడం అని అంటున్నారు క్లయింట్స్. కర్మ సిద్ధాంతం తగ్గించుకోవడానికి భగవంతుడు మనకి చాలా అవకాశాలు ఇస్తాడండి. కానీ వాటి పరంగా మనం ఆలోచన చేయట్లేదు. నాకు ఆ క్లయింట్ కాల్ చేసి కర్మం తగ్గించుకోవడం ఎలా అని అడిగినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. మార్పు అనేది మనిషిలో ఏర్పడుతుంది. మారడం చాలా గొప్ప విద్య కదండి. అందరూ కూడా మారటానికి ఇష్టపడారండి కదా. కర్మం చేయటానికే ప్రయత్నిస్తారు కానీ కర్మం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయరు. చాలామంది నమ్ముతారు కర్మ ఉంది, కర్మ లేదు అని. నిజంగా కర్మ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదండి. 100% అయితే కర్మ ఉంటేనే కదండి మన జీవితాలు ఎలా ఉండాలి, ఏముండాలి. ఒక గొప్పవాడుగా పుడతాడు, ఒక పేదవాడుగా పుడతాడు. అవునా కదా. ఒక ఆఫీస్లో కానీ లేకపోతే ఒక హాస్పిటల్లో కానీ డెలివరీ అయ్యే వాళ్ళని చూడండి. ఆఫీస్లో బాస్లు ఎప్పుడు పెద్ద పొజిషన్లో ఉండి కింద ఉన్న అథారిటీని లీడ్ చేస్తూ ఉంటారు. అంటే అతను మంచి కర్మ చేశాడు. అవునా కదా. 10 మందిని ఉద్యోగాలు ఇస్తున్నాడంటే మంచి కర్మ చేశాడు. అదే ఒక హాస్పిటల్లో ఇద్దరు డెలివరీ అయినారండి. ఒకరు ఉన్నవాళ్ళు, ఒకరు లేని వాళ్ళు. లేని వాళ్ళకేమో డెలివరీ మంచం బెడ్ కూడా ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకేమో ఏసీ రూమ్ కూడా ఇచ్చి డెలివరీ చేస్తారు. ఎందుకంత వేరియేషన్? ఏదో జన్మలో వాళ్ళు పుణ్యం చేశారు కాబట్టి ధనికులుగా పుట్టారు, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఏదో జన్మలో వీళ్ళు ఎవరికో ఒకరికి హాని చేయడమో లేకపోతే వాళ్ళు కర్మని ఒక డిపాజిట్ లాగా పెట్టుకున్నారు కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి నిరుపేదగా పుట్టి అక్కడ బెడ్ కూడా లేకుండా బెడ్ కూడా లేకుండా నార్మల్ డెలివరీ అయ్యారు. అవునా కాదండి. ఇది నమ్మొచ్చు కదా మనం. అదే మనం మంచి కర్మ చేసిందంటే కదా మనం కూడా కోటేశ్వర్లం అయి ఉండొచ్చు అని ఆలోచన చేయొచ్చు కదా. కొంతమంది ఉంటారండి చాలా యూనిక్గా ఆలోచన చేస్తారు. కొంతమంది ఉంటారండి కామన్గా ఆలోచన చేస్తారు. కొంతమంది ఉంటారండి ఒక దారిలో ఒక నిర్దేశమైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఉంటారు అందరూ వెళ్ళే దారిలోనే వెళ్తారు. ఎవరైతే యూనిక్గా ఆలోచన చేస్తారో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారండి ఎప్పుడే కానీ. అవునా కదా. కర్మ సిద్ధాంతం ఉంది అని 100% చెప్పచ్చండి. ఆ కర్మకు కారకుడు భగవంతుడండి, శివ పరమాత్ముడు. అందరి రాతల్ని కూడా రాసింది, అందరి జీవితాన్ని కూడా సమయపాలన చేసింది శివ పరమాత్ముడు. ఆ శివుడు చెప్తేనే, ఏలు చూపిస్తేనే, చూపుడు వేలు శివుడు చూపిస్తేనే సూర్యుడు చంద్రుడు పనిచేస్తారంటండి. ఉదయించాలన్నా అస్తమించాలన్నా కూడా. ఎందుకో తెలుసా? అంతటి నిర్దేశమైనటువంటి ప్రణాళికతో శివ పరమాత్ముడు ఉంటాడంటండి. చిన్న నామస్మరణతోనే మీ కర్మను నేను తగ్గించేస్తాను అని శివుడు చెప్తాడంటండి. కానీ ఆ నామస్మరణ కూడా మనం చేసే టైం ఉండదు. చాలామంది ఇంట్లో ఖాళీగా కూర్చున్నా లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒక భగవంతుని మీద ధ్యాస కూడా ఉంచరండి. ఏదో చేస్తున్నాము, పని తింటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము అని అంటున్నాము.